సమ్మెట ఉమాదేవి సమర్పిస్తున్న కథా కుసుమాలు. నేటి కథ మా ఊరు ఒక్కసారి పోయి రావాలి. రచన నామని సుజనాదేవి. హలో చిట్టి, ఎలా ఉన్నావే? పానం బాగుంటాందా? అల్లుడు పిల్లలు ఎట్లున్నారమ్మా? బానే ఉన్నారే. బాపు నువ్వు అంతా బాగున్నారా? బానే ఉన్నాం గాని రేపే పెత్తరమాస. నువ్వు రాక 4 ఏళ్లయింది. ఏం ఉద్యోగాలో ఏమో. ఈసారైనా కనీసం సద్దుల వరకైనా వస్తావా? మాకు లీవులు లేవు, పిల్లలకు స్కూలుందంటవా? లేదమ్మా, నాకు రావాలని ఉంది. ఈసారి ఎలాగైనా లీవు పెట్టి వస్తాను. పండగ కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో. వస్తానమ్మా. పిల్లల్ని తీసుకొని మరీ ఎప్పటిలా హడావడిగా కాకుండా 4 రోజులుండేలాగా రండి. లీవు లేదు అనద్దు. అల్లుడికి కూడా ఫోన్ ఇవ్వు, చెప్తాను. సరేనమ్మా, ఇదిగో ఇస్తున్నా. ఆయనకిచ్చాను. నా మనస్సంతా పండగ జ్ఞాపకాలతో బరువెక్కింది. అమ్మా, ఏమైంది? ఇంకా నా బాక్స్ పెట్టలేదు. స్కూల్కి టైం అయింది, బాబు అంటున్నాడు. అమ్మా, నాకింకా తలదువ్వలేదు, బాక్స్ పెట్టలేదు, టైం అవుతోంది. 6 ఏళ్ల పాప కుదుపుతుంటే గతంలోకి జారబోయిన మనస్సును బలవంతాన లాక్కుంటూ పిల్లలకు బాక్సులు పెట్టి తాను తయారై బయటపడింది. ఏ మార్కెట్లో కూడా గునుగు పువ్వులు, తంగేడు పువ్వు కనపడలేదు. ఎప్పటిలాగానే. నేనుండే ఈ ఊరు ఆంధ్ర కావడంతో అక్కడిలా సందు సందులో చీకటితోనే తంగేడు పువ్వమ్మా, గునుగు పువ్వమ్మా అంటూ అమ్మకపోయినా కనీసం అలా ఉద్యోగరీత్యానో వేరే ఏ కారణాలతోనో ఇక్కడికొచ్చిన వాళ్లు కొనడానికైనా దొరుకుతుందేమో అని మార్కెట్లన్నీ తిరిగా. దొరకలేదు. ఇంట్లో ఉన్న చెట్ల పూలతో, బయట నుండి తెచ్చిన బంతి చామంతులతో పేర్చా. తెలంగాణ నేపథ్యం ఉన్నవాళ్లు మా ఆఫీసులో అనిత అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ, స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాళ్లంతా కలిసి అక్కడ గాంధీ పార్కులో బతుకమ్మలాడతారట. ఆవిడ ఆహ్వానించడమే ఆలస్యం బతుకమ్మతో వాలిపోయా. తంగేడు పువ్వులేని బతుకమ్మ ఎంత చక్కగా పేర్చినా వెలితిగానే కనిపించింది. నే వెళ్లేసరికి దాదాపు 20 మంది వరకు మగవాళ్లు గద్దలపై పిల్లలతో కూర్చుని ఉన్నారు. ఇక ఆడవాళ్లు, చిన్నపిల్లలంతా తాము తెచ్చిన బతుకమ్మలను మధ్యలో పెట్టి చుట్టూ నిలుచున్నారు. నేను నా బతుకమ్మను పెట్టి, ఏమైంది, ఎవరికోసం చూస్తున్నారు అని అడిగాను అనితను. మరేం లేదు, ఎవ్వరికీ పాట రావట్లేదు. ఎప్పటికీ ఒక పెద్దావిడ పాడేది, ఈసారి ఆవిడ రాలేదట అని నన్ను పాడమన్నారు. అడగడమే తడువుగా పాట ఎత్తుకున్నాను. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయొప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట సిల్కల్లార, పాట సిల్కల్లార, కలికి సిల్కల్లార, కందువ గుడ్లు, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల్ల ఒడ్డాణమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల్ల ఒడ్డాణమే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ. అంతా సంతోషంగా గలం కలిపారు. నేను ఇంకో పాట అందుకున్నాను. మిగతా వాళ్లంతా నాతో పాటు పాడుతూ పదం కలిపారు. ఎన్ని గింజలు కాకేరా, ఏడే గింజలు కాకేరా, ఎన్ని మొలకలు కాకేరా, ఏడే మొలకలు కాకేరా, ఎన్ని ఆకులు కాకేరా, ఏడే ఆకులు కాకేరా, ఎన్ని తీగలు కాకేరా, ఏడే తీగలు కాకేరా, కాకరకాయ చేదైనా కాకరకాయ కావాలా. ఇలా నాకు వచ్చిన పాటలు 4 పాడి ఆనందంగా ఆడుకున్నాం. మొత్తానికి ఏదో మామ అన్నట్టు పూర్తవగానే పక్కనే ఉన్న చిన్న కొలనులో బతుకమ్మను వేశాము.
ఇల్లు చేరానన్న మాటే గాని మనసంతా మా ఊర్లోనే. మా ఊర్లో ఊరు వారంతా కలిసి సంబరంగా చేసుకునే పండగనే కళ్ల ముందు కదలాడింది. బతుకమ్మ పండగంటే నెల ముందు నుండే హడావిడి శురువయ్యేది. కొత్త బట్టలు తీసుకోవటం, కుట్టించుకోవటం, మ్యాచింగ్ రిబ్బన్లు, గాజులు, చెవులకు కొనుక్కోవటం. దానికోసం అంతా కలిసి మా పల్లెకు 5 కిలోమీటర్ల దూరంలోని సిటీలోని కంగన్ హాల్కు వెళితే ఇసుక పోస్తే రాలకుండా మంది ఉండేవారు. ఇక పొద్దు పొద్దున్నే ఏలివారంగా తోటోళ్లతోని కలిసి ఊరంతా తిరిగి గునుగు పువ్వు, తంగేడు, రుద్రాక్ష, కట్ల, గుమ్మడి, సొర, ఓ ఇట్లా ఒకటేంటి అన్ని రకాల పువ్వులు తెచ్చేవాళ్ళం. మా ఫ్రెండ్స్ వాళ్ళమ్మలు పేర్చే బతుకమ్మల కన్నా పెద్దగా ఉండాలని అమ్మతో పోరి పెద్ద తాంబూలంలో బతుకమ్మ పేర్పించేది. పొద్దుట్నుంచి 3 గంటల వరకు అదే సరిపోయేది అమ్మకు. బతుకమ్మ పొట్టలో పోయటానికి అన్ని రకాల పెద్ద పెద్ద ఆకులను కూడా తెచ్చేవాళ్ళం. బతుకమ్మ పేర్చేంత వరకు అమ్మతో పాటు నేను కూడా ఉపవాసం ఉండేది, అమ్మ కోపడ్డా వినకుండా. తర్వాత గౌరమ్మను చేసి కొబ్బరి కుడుకల చిన్న కొత్త బట్టను రవికె ముక్కలా చేసి దాంట్లో గౌరమ్మను కూర్చోబెట్టి పూలు అక్షంతలు అన్నీ వేసి నుదుటిన కుంకుమ, కాళ్లకు పసుపు పెట్టుకొని ఇక కొత్త బట్టలు దేవుడి దగ్గర పెట్టేవాళ్లం కుంకుమ అంటించి. బతుకమ్మకు చేసిన రొట్టె ముద్దలు, పెసర ముద్దలు, పల్లీల పొడి, నువ్వుల పొడి, సత్తుపిండి, కొబ్బరి పొడి, పెరుగన్నం లాంటి అన్ని నైవేద్యాలు పెట్టేవాళ్లు. అసలు సత్తుపిండి నోట్లో పోసుకుని మాట్లాడుతుంటే అది బయటకు అలా వస్తుంటే సరదాగా ఇంట్లో ఎంత నవ్వుకునేవారో. కొత్త బట్టలేసుకుని తయారై జడకు జడగంటలు, పాపిట్లో నాగసరం, చెవులకు ఊగే జూకాలు, మాటీలు, కాళ్లకు పట్టీలు, చేతుల నిండా గాజులు, తల నిండా పూలు, ఇలా మంచిగా అలంకరించుకొని బతుకమ్మలను తీసుకొని ప్రతి సందు వాడలన్నీ కలిసి ఊరంతా కదిలేది. నువ్వు బయలుదేరుతున్నావా అక్క అంటే నువ్వు బయలుదేరుతున్నావా అని అందరూ అనుకొని బయలుదేరి చెరువు కట్ట దగ్గరికి వెళ్లేవాళ్లు. అప్పుడు ఊరంతా ముస్తాబై కదిలే జనతరంగమయ్యేది. ఇక అక్కడ కోలాటాలు, చప్పట్లు చరుస్తూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుంటే అసలు చీకటనేది తెలిసేది కాదు. బాగా చీకటి పడ్డాక ఉక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయే చందమామ, రెండేసి పూలేసి చందమామ, 2 జాములాయే చందమామ, మూడేసి పూలేసి చందమామ, 3 జాములాయే చందమామ, నాలుగేసి పూలేసి చందమామ, 4 జాములాయే చందమామ, 4 జాములాయే చందమామ, శివుడు రాకపాయే చందమామ, శివ పూజ వేళాయే చందమామ, శివుడేల రాడాయే చందమామ, శివుడికి చిత్తాన చందమామ, గంగ దర్శనమాయే చందమామ, గంగని పాదాలు చందమామ, బంగారు పాకుళ్ళు చందమామ అని పాడి ఆ తర్వాత బతుకమ్మ పాటలు పాడటంలో ఒకరికొకరు పోటీ పడుతూ ఒక్కొక్కరు ఒక పాట అంటుంటే మిగతా వాళ్లందరూ అందుకుంటూ లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ బతుకమ్మ ఆడేవాళ్లం. అన్ని బతుకమ్మలను తీసుకొని సర్దిపెట్టి అత్తగారింటికి సాగనంపినట్టు గౌరమ్మను తీసి దీపం వెలిగించి ₹1 పెట్టి నెమ్మదిగా చెరువులో వదిలేవాళ్లం. చెరువులో అది తేలుకుంటా వెలుగుకుంటా పోతాంటే ఆ చీకట్ల రెపరెపలాడే దీపాలు చేతులు ఊపుతూ వీడుకోలు చెబుతూ అత్తారింటికి పోయినట్లుండేది. చెరువు నిండా వెలుగుతున్న దీపాలతో ఆకాశంలోని నక్షత్రాల్లా అనిపించేవి. ఆ చెరువు నీళ్లున్న తాంబూలంలో అందరి గౌరమ్మలను ఒక సిబ్బిలో పెట్టి ఆ సిబ్బిపైన మరో సిబ్బి పెట్టి గౌరమ్మను నీళ్లలో ఓలలాడిస్తూ అత్తారింటికి సాగనంపే పాట, చెప్పే సుద్దులు అన్నీ పాడుతూ సాగనంపి ఆ గౌరమ్మను ముత్తైదువులందరూ ఒకరికొకరు అందించుకొని తీసుకెళ్లిన పలారాలను సిబ్బి మీద సిబ్బి పెట్టి ఒకరికొకరు సద్దులు పంచుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ వెనకకు తిరిగేటోళ్లం.
నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ, నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు. నిన్ను గన్న తల్లికి నిండు నూరేళ్ళు, పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేళ్ళు. నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ. అసలు ఆ సాగనంపే పాట మాత్రమే కాక ప్రతి పాటలో కూడా మన సంప్రదాయాలు ఎంతో చక్కగా తెలిపేలా ఉండేవి. ఇలాంటప్పుడు మన జీవితాల్లో ఒక్కొక్క సంఘటన తెలిపే ఒక్కొక్క పాటను గుర్తు చేసుకుంటున్నాను. ఒకటో మాసం నెలతన గర్భిణి, ఏమి కోరినాదే చెలియా, ఏమి కోరినాదే. ఒకటో మాసం నెలతన గర్భిణి, ఓనగాయలడిగే చెలియా, ఓనగాయలడిగే. రెండో మాసం నెలతన గర్భిణి, ఏమి కోరినాదే చెలియా, ఏమి కోరినాదే. రెండో మాసం నెలతన గర్భిణి, రేగుబండ్లు అడిగే చెలియా, రేగిబండ్లు అడిగే. మూడో మాసం నెలతన గర్భిణి అంటూ పదో మాసం నెలతన గర్భిణి, ఏమి కోరినాదే చెలియా, ఏమి కోరినాదే. పదో మాసం నెలతన గర్భిణి, పండంటి పాపనడిగే చెలియా, పండంటి పాపనడిగే చెలియా. అసలిప్పుడు ఇలాంటివి చెప్పే తరమంతా కనుమరుగవుతోంది. ఏడాదికొకసారి 9 రోజులాడే బతుకమ్మ కోసం ఎంత ఎదురు చూసేటోళ్లమో. అప్పుడు స్కూలుకి కూడా బతుకమ్మ పండగ సెలవులని దసరా వరకు ఇచ్చేవాళ్లు. బతుకమ్మకు 9 రోజుల ముందే బొడ్డెమ్మ పండగ వచ్చేది. అమ్మ ఇంట్లో బొడ్డెమ్మను వేసేది. నేను చెల్లి సరదా పడేవాళ్లం. అందరూ ఆడుకునేందుకు మా ఇంటికే వచ్చేవాళ్లు. ఆ 9 రోజులు బడి నుండి రాంగానే అందరిళ్ళకెళ్లి పూలు తెంపేది. ఆ పూలతో తంటెలు తంటెలున్న బొడ్డెమ్మను అందంగా అలంకరించి పైన పెట్టే రాగి చెంబు కలశం కోసం మూతి చుట్టు కట్టడానికి తెల్ల పూలతోనో, సన్నజాజులతోనో, మల్లె కనకాంబరపు పూలతోనో దండ అల్లేది. తాము కూడా రోజూ ఇంతింత పూలదండలు పెట్టుకునేవాళ్లు. బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ అబ్బో ఎన్ని పాటలు పాడేవారో. పాము ముంగీస, ఇద్దరక్క చెల్లెళ్ళు, వానల కోసం చెరువు కట్టకు, కట్టమైసమ్మ దగ్గరకు కొడుకులను పంపే పాట, సీతారాముల పాట, సుభద్ర పాటలు, ఓ ఇట్లా చాలా పాటలు సంవత్సరాల తరబడి పాడి నోటికొచ్చేశాయి. ఒక్కోసారి బతుకమ్మ రోజులు కాకపోయినా ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా అలసట తెలవకుండా పాడుకునేవాళ్లు. అమ్మ కూడా ఆడే ఆట ఇదొక్కటే. ఇక బొడ్డమ్మ దగ్గరకు రోజుకో పలారం, అటుకులు, పుట్నాలు, బెల్లం, పెసర్లు వేయించి విసురాయితో విసిరిన పెసరపప్పు, చక్కెర ఇలా పెట్టేది. ఆ పెసరపప్పు ఎంత రుచిగా ఉండేదో. అమ్మ బొడ్డమ్మ దగ్గర పలారానికి ఒకేసారి అన్నీ వేయించి విసిరి పెడితే అమ్మకు తెలియకుండా అప్పుడప్పుడు కొంచెం పప్పు చాటుగా తీసుకొని నోట్లో వేసుకునేది. ఇక బొడ్డెమ్మ పాటలు అయిపోయే ముందు కుంకుమల బుట్టే గౌరమ్మ, కుంకుమల వెరిగే గౌరమ్మ, కుంకుమల వసంత మాడంగా, పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ, మళ్ళీ రా గౌరమ్మ మళ్ళీ రావమ్మ. తీగే తిరుపతి మావెళ్ళు, పొన్నాగంటి తాళ్ళు, పోకల వంటి వనము, వనముల చిలుకలు గలగల పలికితే వనమంతా మురిసే, గౌరీ వాడంతా మురిసే, గౌరీ మేడంతా కదిలే. కుంకుమల బుట్టే గౌరమ్మ, కుంకుమల పెరిగే గౌరమ్మ, కుంకుమల వసంత మాడంగా, పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ, మళ్ళీ రా గౌరమ్మ మళ్ళీ రావమ్మ. తీగే తిరుపతి మావెళ్ళు, పొన్నాగంటి తాళ్ళు, పోకల వంటి వనము, వనమున చిలుకలు గలగల పలికితే వనమంతా మురిసే, గౌరీ వాడంతా మురిసే, గౌరీ మేడంతా కదిలే. గంధముల పుట్టిన గౌరమ్మ, గంధముల పెరిగే గౌరమ్మ, గంధముల వసంత మాడంగా,
పోయిరా గౌరమ్మ పోయి రావమ్మా, మళ్ళిరా గౌరమ్మ మళ్ళి రావమ్మా. తీగే తిరుపతి మావిళ్ళు, పొన్నాగంటి తాళ్ళు, పోకల వంటి వనము, వనమున చిలుకలు గలగల పలికితే వనమంతా మురిసే. గౌరీ వాడంతా మురిసే, గౌరీ మేడంతా కదిలే. పోయిరా గౌరమ్మ పోయి రావమ్మా, మళ్ళిరా గౌరమ్మ మళ్ళి రావమ్మా అంటూ పెద్దవారి నుండి చిన్నపిల్లల వరకు చుట్టూ ఒకరి భుజాలపై ఒకరు చేయి వేసి పాడుతూ చివర చిన్నవాళ్ల నుండి ఒక్కొక్కరిని ఆ జట్టు నుండి తీసేసేవాళ్లం. చెమట్లు కారి మంచి వ్యాయామం అయ్యేది. అయినా ఆ ఆనందమే వేరు. ఆ తర్వాత బొడ్డెమ్మ చుట్టూ కూర్చొని నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా, నిద్రకు 100 నీకు 1000 అంటూ నిద్రపుచ్చి పలారం పంచేవాళ్లం. నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ, నిద్రకు 100 నీకు 1000, నిన్ను గన్న తల్లికి నిండు 100, పాలిచ్చే తల్లికి బ్రహ్మ 1000. నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ. సద్దుల బతుకమ్మ రోజైతే గౌరమ్మను అత్తగారింటికి సాగనంపుతున్నాం కదా. గౌరమ్మ గంగమ్మ సవతులు కాబట్టి ఆ రోజు గంగమ్మ ఒక్క చినుకైనా పడేలా చేస్తుంది అనేది నానమ్మ. అదేం చిత్రమో గాని ఏదో ఒక సమయంలో 4 చినుకులైనా రాలేవి. ఇలా బతుకమ్మ గురించి చెబుతూ పోతే ఎన్నెన్ని జ్ఞాపకాలో. ఉద్యోగరీత్యా తమ ఊరు నుండి కర్ణాటకకు అలా వెళ్లి మళ్లీ ఇటీవలే విశాఖకు రావటాన కొన్ని కారణాల వల్ల గత 4 ఏళ్లుగా పుట్టింటికి ఈ పండక్కి వెళ్లలేకపోయింది. కాని ఈసారి తప్పకపోవాలని భర్తతో సద్దుల ముందు రోజు నుండి 4 రోజుల వరకైనా వెళ్లడానికి ప్లాన్ వేసింది. పిల్లలవి అందరివి బట్టలు సర్దుతుంటే పాప వచ్చి, అమ్మా ఎక్కడికెళ్తున్నామమ్మా అంది. అమ్మమ్మ ఊరికి చిట్టి తల్లి అన్నా. మరి అక్కడ టీవీ ఉంటుందా? ఉలిక్కి పడ్డాను. నిజంగా పిల్లలెంత అలవాటు పడిపోయారు ఈ మాయదారి పెట్టకి అని మనస్సు చివుక్కుమనిపించినా పిల్లలు ఇష్టంగా రావాలని ఉంటుంది నాన్నా అన్నాను. మరి ఇంటర్నెట్? బాబు అన్నాడు. ఉంటుంది. మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి పాట మనసులో మెదులుతుంటే తల్లిగారింటికొచ్చాము అందరం. రాగానే కాళ్లకు నీళ్ళిచ్చి అమ్మ కౌగిలించుకొని ఏడ్చేసింది ఎప్పటిలానే. నా చిన్నప్పుడు చిన్న నాయనమ్మ పెద్ద నాయనమ్మలు ఇంటికి రాగానే ముందు నాయనమ్మను కౌగిలించుకుని ఏడ్చేవారు. ఒక్క కడుపులో పుట్టిన వాళ్ళు ఇలా ఇన్ని రోజులు దూరమై ఇప్పుడు కలుస్తున్న ఆనందమో ఏమో, అలాగే వెళ్లేటప్పుడు విడిపోతున్నందుకు విషాదమో గాని అప్పుడు ఏడ్చేవారు. నేనప్పుడు చిన్నదాన్ని కాబట్టి వింతగా విచిత్రంగా ఉండేది. కాని ఇప్పుడు ఆ బంధం విలువ, ఆప్యాయత, అనురాగం తెలుస్తున్నాయి. నేను తెచ్చిన బట్టలు అమ్మా నాన్నకు, చెల్లికి, పిల్లలకు ఇచ్చాను. భోజనాలయ్యాయి. అమ్మ మేమొస్తున్నామని చేసిన మడుగులు, కారబిల్లలు, గరిజెలు పెట్టింది. చెల్లి కూడా రావటంతో వాళ్ల పిల్లలు మా పిల్లలు కలిసిపోయారు. వాళ్ల పిల్లలు చుట్టుపక్క ఊరే కావడాన వాళ్ళు ఆడే ఓనగుంటలు, పుంజీతం, అగ్గిపెట్టె, పచ్చీసు, దాడి లాంటివి, చిర్రగోనె, గోలీలాటలాంటివన్నీ పిల్లలకు కొత్తగా, గమ్మత్తుగా బాగా నచ్చేశాయి. నాకు ఉద్యోగం వల్ల పిండి వంటలు అప్పుడో ఇప్పుడో కొనుక్కొచ్చేదాన్ని. కాని ఇంట్లో అమ్మ చేసినవి పిల్లలకి బాగా నచ్చేశాయి. అమ్మకు ఇంట్లో పాడి ఉండటాన పాలు నెయ్యితో చేసిన వంటకాలు, జున్ను పిల్లలు బాగా ఇష్టపడ్డారు. ఇక గొర్రెలు, కోడెదూడలను కూడా చూసి అబ్బురపడ్డారు. వెళ్లిన దగ్గర నుండి అమ్మా అప్పటి పాట ఇది, మొత్తం పాడు అడిగాను. ఇక్కడ నేను మర్చిపోయాను చెప్పు అంటూ వెనకపడ్డాను. అన్ని పాటలు నెమరేసుకున్నాను. చుట్టుపక్కల ఇలాగే పండక్కి వచ్చిన నా స్నేహితురాలందరినీ కలుసుకున్నాను. ఆ సాయంత్రం తొందర పెట్టి బయలుదేరి తీసినా. కాని
చెరువు చుట్టూ ఉండే చెట్లేవీ లేవక్కడ. ఇసుక తేలి ఎండిపోయిన చెరువు ఎడారిని తలపిస్తుంటే నా గుండె చెరువయి నా కన్నీళ్లతో చెరువు నింపడానికి ఆత్రపడి 2 కళ్ళు గంగా యమునలయ్యాయి. ఏవి అప్పుడు సాయితోళ్లను కలిసి లంగాను గోచిలాగా చెక్కుకొని పోటీపడి ఈత కొట్టిన ఆనవాళ్లు, భూమికి పచ్చాని రంగేసినట్టు పచ్చచీర కట్టి వయ్యారాలొలకబోసిన నేలతల్లి నేడు బీటలు బారిన నేలతో చిరుగుల చీరతో మానాన్ని కప్పుకున్నట్టు అనిపించింది. చూద్దామన్నా కానరాని నీళ్ల కోసం కష్టపడకుండా ఉదారంగా పెద్ద పెద్ద గోలాలు పట్టి వాటిలో నీళ్లు పట్టి ఉంచారు. వాటిలోనే దీపాన్ని ముట్టించి వేసి ఇంకా కొందరు వేయటానికి స్థలం లేక వాటిని తీసి కింద పెట్టి మళ్లీ వేస్తున్నారు. అది చూసి నా గుండె మెలితిప్పినట్టయింది. ఎన్నో పాటలు నెమరేసుకుని ఉత్సాహంతో ఉరకలేసిన నా గొంతు అక్కడి దృశ్యానికి మూగపోయింది. అక్కడున్న పెద్దవాళ్లే ఎప్పుడో చిన్నప్పుడు పాడిన పాటలు గుర్తు తెచ్చుకుంటూ తడుముకుంటూ పాడారు. గౌరమ్మను సాగనంపుతూ పాడే పాట పాడుతుంటే నా చెరువు తల్లిని శాశ్వతంగా సాగనంపుతున్నట్టు దుఃఖం పొంగుకొచ్చింది. భారమైన గుండెలతో ఇల్లు చేరాము. ఇంటికి రాగానే ఎగదన్నుకొచ్చిన ఏడుపుతో బిగ్గరగా బయటికేడ్చిన. అమ్మా, బాపు, ఏమైందమ్మా? ఎటు చూసినా తనివి తీరని తరగని ఆ జలరాశి అంతా ఏమైందమ్మా అంటూ ఏడుస్తున్న నన్ను చూసి వాళ్ళూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏం చెప్పమంటావు తల్లి, కరువు కాటేసింది. ఎటు చూసినా వానల్లేవు. కప్ప పెళ్లిళ్లు చేసినాం, వరుణ యాగాలు చేసిండ్రు. కాని వానదేవునికి కనికరం కలగలే. చెరువులన్నీ సన్న వాగులాయే. ఎన్ని బోర్లేసినా సుక్క నీరు రాదాయే. భూములన్నీ నోర్లు తెరుచుకున్న బీళ్ళైపోయే. ఎంత పెట్టుబడి పెట్టి విత్తనమేసినా పూత కాతా లేకపోయే. పశువులకు మేత పెట్టలేక అందరూ అయిన కాడికి గుండె రాయి చేసుకుని సంతలా కబేలాలా కమ్మబట్టే. మన రాముణ్ణి వదలలేక మేమే మన పొలంలా కనీసం దాని కడుపు కన్నా తింటాదని వదిలేసినాం. చెరువులు దత్తత తీసుకుంటే ఊరు బాగుపడుతుందని ప్రభుత్వం చెప్పినా తీసుకునేటోళ్లే కరువైరి. బాపు చెప్తానే ఉన్నాడు. నేను రాగానే చూసిన అమ్మ మొహంలో అంతకు ముందు లేని దైన్యానికి కారణం ఇప్పుడు తెలిసింది. అమ్మా, బాపు, నేను మన చెరువును దత్తత తీసుకుంటానమ్మా. మీరు నా పసుపు కుంకుమల కింద ఇచ్చిన చిలక కూడా దీనికే ఇచ్చేస్తాను. మీరిచ్చిన విద్య వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు. స్వంత ఇల్లుంది, కూడబెట్టిన డబ్బుంది. కాని కళలేని మన ఊరిని చూడలేకపోతున్నానమ్మా. ఎవరున్నా లేకపోయినా ఈ ఊరితో అనుబంధం తెగిపోవటం నేను ఊహించలేనమ్మా. మనమున్నా లేకపోయినా మన తర్వాత మన పిల్లలకు ఈ ఊరితో సంబంధం ఉండాలి. నేను పుస్తకాలు పెట్టుకునే అర, ఓనగుంటలు, కచ్చకాయలాడిన స్థలాలు, నాటిన మామిడి చెట్టు, దొండపాదు ఇవన్నీ నాలో ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో అవన్నీ మన ద్వారానే మన పిల్లలకు వస్తాయి. చూశావా, టీవీ నెట్ లేకుండా రానన్న నా పిల్లలు ఇప్పుడు ఇక్కడి ఆటల్లో అంతకన్నా మజా దొరికి వాటిని మర్చిపోయారు. మన సంస్కృతి సంప్రదాయాలు మన తర్వాతి తరాలకు వారసత్వంగా ఇవ్వాలంటే ఈ ఊరు నాకు కావాలి. చెరువును నేను దత్తత తీసుకుంటానమ్మా అంటున్న నన్ను మా వారు మెచ్చుకుంటూ చూస్తే చిన్నదాన్నైనా అమ్మా బాపుల కళ్ళు నన్ను గర్వంగా ఆర్తిగా చూశాయి.